హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పెరుగర్లు ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నేను చూపించబోతున్నానండి. కరెక్ట్గా ఈ గ్లాస్కి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసేసి సరిపడా వాటర్ వేసి నానబెట్టి మినిమం ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోండి. అంతకుమించి ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. సో ఒక 4 అవర్స్ తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గారెల కోసం రుబ్బు చేసుకోండి. మెత్తగా అనమాట. ప్లస్ వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దు, గారెల కోసం కదా. ఏదో అవసరమైతే కొంచెం వేయండి తప్ప వాటర్ వేయకుండానే చేసుకోండి. సో ఇలా చాలా మెత్తగా ఉండాలి. సో గారెల ముద్ద రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. తీసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా పేడించాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం బొంబాయి రవ్వ వేయాలండి, ఉప్మా రవ్వ. అంటే వైట్గా ఉంటుంది కదా సన్నగా, ఆ రవ్వ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల గారెలు ఆయిల్ పీల్చదండి, నెక్స్ట్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. సో ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసేసుకుందాం. ముందు వాటర్లో చేతి అడి చేసుకొని ఆ గారెల బ్యాటర్ ఉంది కదండి, అది కొంచెం తీసుకొని వేద్దాం. అలా వేయడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. సో రెడీ అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, అస్సలు ఆయిల్ పీల్చుకోదండి, చాలా బాగా వచ్చాయి మన బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల. సో గారెలన్నీ రెడీ అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది వేడిగా ఉన్నాయండి. వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఒక వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. బౌల్లో ఆల్రెడీ నార్మల్ వాటర్ తీసుకున్నానండి, అందులో కొంచెం సాల్ట్ వేసేసి అందులో మనం రెడీ చేసుకున్న గారెలు వేడిగా ఉన్నప్పుడే వేస్తేనే అవి చాలా మెత్తగా వస్తాయండి. సో గారెలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, చూసారా చాలా బాగా వచ్చాయండి. సో వాటర్లో యాడ్ చేసి మినిమం ఒక 2-3 మినిట్స్ చాలండి. గారెల వాటర్ అంతటిని పీల్ చేసుకుంటాయి. ఈలోగా మనం ఏం చేయాలంటే పెరుగు రెడీ చేసి పెట్టుకుందామండి. 2-3 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న పాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, నెక్స్ట్ కొంచెం ఎండుమిర్చి ఒక 3, ఒక పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం అల్లం వేసుకోండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి పోపుని. సో పోపు రెడీ అయిపోయింది కదా. ముందుగానే పెరుగు నీట్గా గడ్డల్లాగా లేకుండా నీట్గా చిలుక్కొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ పెరుగులో ఈ పోపుని యాడ్ చేసేసుకుందామండి. సో పెరుగు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇది చూసుకోండి వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో. పోపు వేయకముందే వాటర్ కలుపుకోండి పెరుగులో. సో రెడీ అయిపోయింది కదా. అందులో మనం ఆల్రెడీ వాటర్లో ఒక 2-3 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం వాటర్ లైట్గా తీసి, మరీ గట్టిగా పిండేయవద్దు, లైట్గా ఇలా కొంచెం ప్రెస్ చేసేసి ఆ పెరుగులో వేసేసుకుందామండి. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. సో అన్నీ అందులో వేసేసాక ఒకసారి కలుపుకుందాం. మనం గారెల్లో కూడా సాల్ట్ వేసాం, పెరుగు గారెలు నానబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ సరిపోతుంది. మూత పెట్టి మినిమం ఒక 20 మినిట్స్ ఉంచేయండి. చాలా చాలా బాగా వస్తాయి, ట్రస్ట్ మీ. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం. మనం వాటర్లో నానబెట్టడం వల్ల చాలా స్మూత్నెస్ వస్తుందండి. సో బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.